హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అండి. నేనేమేం పనులు చేసుకుంటాను ఏంటనేది మీకు చూపిస్తాను. ఇంకా ఇక్కడ టైం వచ్చేసి 4:30 అలా అవుతుందండి. నేను ఈవినింగ్ 4:30 నుంచి 8 వరకు చేసుకునే పనులు చూపిస్తానండి. నేను ఇలా చేసుకోవడం వల్ల నాకు మార్నింగ్ కొన్ని పనులు చాలా ఈజీ అయిపోతాయండి. ఎందుకంటే మార్నింగ్ నేను 5 కల్లా 5:30కి 5 కల్లా లేచిన నేను నా వర్క్ నేను చేసేసుకున్న తర్వాత మా పిల్లలకి లంచ్ బాక్స్ టిఫిన్స్ అవన్నీ ప్రిపేర్ చేయాలి కదండి. అందుకే నేను ఇక్కడ చాలా మటుకు నైటే చాలా మటుకు పనులు కంప్లీట్ చేసేసుకుంటానండి. ఇక్కడ వచ్చేసి ఇవన్నీ తోమేసిన అనుకో, నెక్స్ట్ మళ్ళీ డిన్నర్ చేసిన తర్వాత మళ్ళీ చాలా అంట్లు ఉంటాయి కదండి తోమేసేటివి. అందుకే ఇక్కడ ఇవన్నీ సర్దేస్తున్నాను. ఎక్కడున్న ప్లేస్లో అక్కడ పెట్టేసామనుకో మనకి ఈజీ అయిపోతుంది. మనం అవి కూడా సర్దేసుకోకపోతే మనకు మళ్ళీ ఎక్స్ట్రా డబల్ పని అయిపోతుందండి. అందుకే ఇక్కడ నేను అంట్లన్నీ కంప్లీట్గా సర్దేసుకున్నానండి. ఇంకా ఇక్కడ సర్దేసుకున్న తర్వాత కొన్ని అంట్లు ఉన్నాయి, అవనేసి అన్ని షింకులు వేసేసాను. అవి వేసిన తర్వాతకి ఇంకా నేను నెక్స్ట్ ఇంకా నేను బట్టలు మడత పెట్టాలి అని చెప్పేసి, అంటే నేను ఒక్కొక్కటి ఇలా చేసేసుకోవాలని ముందే అనుకుంటానండి. ఇక్కడ నేను బట్టలన్నీ ఫోల్డ్ చేసేసానండి. చేసిన తర్వాతకి ఇంకా ఇక్కడ మా అమ్మాయి బట్టలు మా అమ్మాయి దగ్గర పెట్టేశానండి. అంటే ఎవరి కబోర్డ్స్లో వాళ్ళు పెట్టేశానండి. ఇక్కడ నేను మా అమ్మాయికి 3 బ్లౌజెస్ మగ్గం వర్క్ బ్లౌజులండి, లంగా జాకెట్ కుట్టించాను బనారస్వి. అవి ఫోల్డ్ చేసేసి పైన పెట్టేశాను. ఇంకా అవి అనుకుంటున్నాను అవి ఐరన్కి ఇవ్వాలని పక్కన పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ నా బట్టలు అన్నీ పెట్టుకోవాలని చెప్పేసి ఇక ఇక్కడ నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చానండి. ఇక్కడ నేను ఇంకా నవి లాంగ్ ఇక్కడ డ్రెస్సెస్ అన్నీ ఉన్నాయి. ఈ డ్రెస్సెస్ అన్నీ నీట్గా సర్దేసుకుందామని, అంటే నేను సంక్రాంతి పండగకు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అన్నీ ఉతికేసినవి అలానే ఉన్నాయండి. అవన్నీ ఐరన్కి ఇవ్వాలి. అందుకే ఫస్ట్ ఇంకా డ్రెస్సెస్ అన్నీ పక్కన పెట్టేసి నేను ఇట్లా మీషోలో ఈ బ్యాగ్స్ కొన్నానండి. దీంట్లో అన్నీ పెట్టేస్తాను. ఇంకా డస్ట్ అవన్నీ పడతాయని చెప్పేసి, మనం ఎంత కబోర్డ్లో ఉన్నా సరే డస్ట్ అనేది కంపల్సరీ వచ్చేస్తుందండి. అందుకే డ్రెస్సెస్ అన్నీ పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను నా లాంగ్ ఫ్రాక్లన్నీ ఒక బ్యాగ్లో పెట్టేశానండి. ఇంకా అవన్నీ అంటే నా లాంగ్ ఫ్రాక్స్ అన్నీ ఒక బ్యాగ్లో అన్నీ పెట్టేశాను. నాకు కావాల్సినప్పుడు ఈజీగా తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నీ ఒకే దగ్గర పెట్టేసి మిక్స్ అయిపోతాయని చెప్పేసి నాకు గుర్తుండవని చెప్పేసి నేను సపరేట్గా ఒక బ్యాగ్లో పెట్టేశానండి. అందులో కవర్లో ఈజీగా కనిపిస్తాయని. ఆ తర్వాతకి ఇంకా బట్టలన్నీ ఫోల్డ్ చేసి కబోర్డ్లో పెట్టేసిన తర్వాతకు ఇక్కడ బెడ్షీట్ పైన ఇంకా డ్రై అయిపోయిన బెడ్షీట్ తీసుకొచ్చి నేను మార్నింగ్ ఉతికి ఆరబెట్టానండి. కొన్ని బ్లాంకెట్లు ఏమైనా తీసుకొచ్చి అక్కడే వేసేసానండి. ఇక్కడ బ్లాంకెట్ బెడ్ పైన వేయడానికి ముందు నేను అది ఫోల్డ్ చేసేసానండి. అలా మనకు ముడి వేసేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది. ఇంకా తర్వాత ఇక్కడ అంట్లు ఉన్నాయండి, అవన్నీ నేను ఇంకా తోమేసుకున్నాను నైటు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ రేపటి మార్నింగ్ కోసమని దోశకు నానబెట్టాను. ఇంక ఇక్కడ నేను దోశ బ్యాటర్ పట్టేస్తానండి. ఇంక ఇప్పుడు నైట్ నాకు 8 అలా అవుతుందండి. నేను ఇవి పట్టేసిన తర్వాతకు ఇంకా డిన్నర్ చేసేసి ఇంకా పడుకుంటే నాకు టైం సరిపోతుంది కదా మార్నింగ్ తొందరగా లేవడానికి అని చెప్పేసి, అంటే ఎలాగో నాకు 10 అవుతుందండి. ఇంకా ఎక్స్ట్రా పనులు ఉంటాయి కదా, వెజిటేబుల్స్ అవన్నీ మార్నింగ్కి కట్ చేసి పెట్టుకోవాలి కదా. ఇక్కడ ఇంకా అవన్నీ పెట్టుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇవంతా కంప్లీట్ చేసేసాను. ఇంకా ఇడ్లీ బ్యాటర్ మొత్తం మిక్సీ కట్టేసాను. ఆ తర్వాతకి ఇంకా కొద్దిగా తీసి ఇక మార్నింగ్కి కావాలని చెప్పేసి ఒక బాక్స్లో వేద్దామని చెప్పేసి ఇక్కడ ఒక బౌల్ తీసేసుకున్నానండి. ఎందుకంటే దాంట్లో అలానే బయట పెట్టేస్తే అది మొత్తం పొంగిపోతుంది మార్నింగ్ వరకు అని చెప్పేసి ఇంకా తీసి కొద్దిగా వేసి పక్కన పెట్టేశాను. ఇంకా తర్వాతకు అది కొద్దిగా తీసి పెట్టాను కదండి, అది తీసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను. నాకు మన నెక్స్ట్ డేకి వచ్చేస్తుందని. ఎందుకంటే మొత్తం అలానే పెట్టాను అనుకో అది పొంగిపోతుందండి. ప్లీజ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.